చూసారా ఫ్రెండ్స్, ఈరోజు వాటికి పండగ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఆకులు దొరికినాయి. క్యాలీఫ్లవర్ ఆకులు ఎప్పుడు దొరకవు. పొద్దున్నే వెళ్ళే రోజు 11 అయితే దొరకవు ఫ్రెండ్స్. క్యాబేజ్ ఆకులు అయితే సరిగ్గా తినవు, కానీ క్యాలీఫ్లవర్ ఆకులు అయితే చాలా ఇష్టంగా తింటాయి. ఈరోజు అయితే దొరికినాయి. పాప మామ దాచిపెట్టి ఉంచింది. ఊరికనే తీసుకోవటం ఎందుకని ఒక పువ్వు కూడా తీసుకున్నాను. 30 రూపాయలు ఫ్రెండ్స్. ఇది అప్పుడు 20కి 15కి ఇచ్చేది, ఇప్పుడు 30 రూపాయలు. ఈ ఆకులు కట్ చేసేసి పడేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు పువ్వుతో పాటు వచ్చింది. పువ్వు చాలా బాగుంది. 30 రూపాయలు పోతే పోయింది, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగ ఉండాలి, తెల్లగా ముద్దగా. నాకు ఇలాగ ఉంటే ఇష్టం ఫ్రెండ్స్. లేదంటే పుచ్చులు ఉంటాయి వెనక. చూసారా ఎంత నీట్గా ఉందో, అలాగ ఉండాలి. వీటికైతే చాలా దొరికినాయి ఫ్రెండ్స్. మొయ్యలేకపోయాను నేనైతే. ఈ కూరగాయలు అంటారా, మెయిన్ వీటి కోసం వెళ్ళాను, ఫ్రూట్స్ కోసం వెళ్ళాను ఫ్రెండ్స్. వంకాయలు కూడా చక్కగా ఉన్నాయి, లేతకాయలు. ఈ ఏపుడు చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక ఏం తీసుకున్నాను ఇవాళ, జాంకాయలు. వీటి దానిమ్మకాయలు ఇదివరకు 50 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాయే. ఈ ప్యాకెట్ 30 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలు ఇప్పుడు. ఎండాకాలం కదా, నిమ్మకాయ నీళ్ళు సబ్జా నీళ్ళు తాగుతారు కదా ఫ్రెండ్స్, అందుకే ప్యాకెట్ తీసుకున్నాను. ద్రాక్షలు, నల్ల ద్రాక్షలు, అలాగే క్యారెట్. బీరకాయలు అయితే ఇవాళ నాటు బీరకాయలు వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్దవి వస్తాయి, వాటిల్లో గుజ్జు ఉండదు, తోలు తప్ప. ఇది మొత్తం చాలా మెత్తగా, పైన పొట్టు కూడా పలచగా ఉంది. ఇలాగా నాటి అయితేనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు తీసుకున్నవి. సొరకాయ మాత్రం వారానికి 2 సార్లు అన్నా తీసుకుంటా. ఎందుకంటే పలావ్ వండినా, కొబ్బరి అన్నం వండినా, బిర్యానీ వండినా మెయిన్ కట్ట ఉండాలి. అందుకని తీసుకున్నాను ఫ్రెండ్స్. కర్బూజా కాయలు కూడా తీసుకున్నాను. ఈరోజు ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకున్నాయి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే వంకాయలు, క్యాలీఫ్లవర్ బాగా నచ్చింది. అన్ని కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే నేను లేనియే తీసుకున్నాను.